హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈ 4 రోజుల క్రితం నుంచి మన చిరంజీవి గారు, బాలయ్య బాబు గారు వీళ్ళిద్దరి మధ్యన వార్ జరుగుతుందని చెప్పేసి ఫ్యాన్స్ వార్ చేసుకున్నారని చెప్పేసి కొన్ని ఫేక్ ప్రచారాలు, కొన్ని ఫేక్ న్యూస్ అయితే వస్తున్నాయి. ఫోటోలు మార్చడం, అలాగే వాళ్ళు వీళ్ళు తిట్టుకోవడం అని చెప్పేసి కొన్ని ఫేక్ అయితే వస్తున్నాయి. ఇవైతే నా అంచనా ప్రకారం ఇవన్నీ ఒత్తిడే. ఇది కేవలం వైసీపీ, పేటీఎం గాళ్ళు ఇలా అటు ఇటు మార్చి ఇలా చేసి కూటమి ప్రభుత్వాన్ని ఏదోలాగా విడగొడదాం తప్ప ఏమీ లేదు. బాలకృష్ణ ఫ్యాన్స్ కానీ, చిరంజీవి గారి ఫ్యాన్స్ కానీ, వీళ్ళిద్దరూ కూడా వీళ్ళ ఫ్యాన్స్ కానీ, ఈ ఇద్దరు హీరోలు కానీ బాగానే ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్యన స్నేహం ఉంది. అలాగే బాలయ్య బాబు ఫ్యాన్స్, చిరంజీవి గారి ఫ్యాన్స్ మధ్యన కూడా స్నేహం ఉంది. ఇదంతా ఒత్తిడి. ఇది కేవలం పార్టీని విడగొట్టడం తప్ప ఈ పేక్ ప్రసారకాయలు, పేకాయలు శుద్ధ వేస్ట్. వాళ్ళకి పని పాటు ఏమీ లేదు. అలాగే అది కాకుండా మళ్ళీ టీడీపీ మీద పడ్డాడు. వాడు ఎవరో కొంతమంది పేక్గాళ్ళు ఉన్నారు. పేక్గాళ్ళు వాళ్ళు మళ్ళీ టీడీపీ వాళ్ళు చిరంజీవి గారి మీద పేక్ ప్రచారాలు చేస్తున్నారు, తిడుతున్నారు, ఫోటోలు మారుతారని చెప్పి కొన్ని పేక్గాళ్ళు మాట్లాడుతున్నారు. అవన్నీ రాంగు, అవన్నీ ఏమీ కాదు. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు వీళ్ళ స్నేహితులు. ఫ్యాన్స్ కూడా స్నేహితులుగానే ఉంటారు. ఫేక్ మాటలు నమ్మకండి. టీడీపీ వాళ్ళు చిరంజీవి గారిని కానీ ఎట్టి పరిస్థితుల్లో ఒక మాట కూడా అనరు. టీడీపీ కార్యకర్తలు కానీ, టీడీపీ మీద అభిమానం ఉన్నోళ్ళు ఎవరు కూడా చిరంజీవి గారిని ఒక్క మాట కూడా అనరు. ఇవన్నీ పేక్ ప్రచారాలు, పేక్ గాయలు తప్ప ఏమీ లేదు. ఇవన్నీ ఏమీ నమ్మకండి. చిరంజీవి గారు, బాలయ్య బాబు గారు మంచిగా ఉంటారు. వాళ్ళ స్నేహితులుగానే ఉంటారు. ఫ్యాన్స్ కూడా స్నేహితులుగానే ఉంటారు. టీడీపీ వాళ్ళు కూడా చిరంజీవి గారి మీద అభిమానం ఉంటుంది. అవన్నీ వేరే వాళ్ళు పేక్ ప్రచారాలు ఏమీ నమ్మొద్దు. థ్యాంక్ యూ.